ఏహే వీళ్ళెవ్వలకు కరెక్ట్ గా మాట్లాడొస్తలేదబ్బా. అదే మన కేసీఆర్ సార్ ఉంటేనా ఖతర్నాకుండు. 33 జిల్లాలల్లా 12,000 పల్లెలల్లా అందరి గురించి తెలిసినోడు, ఎవల తిప్పలేందో ఎరుకున్నోడు, ఎవలకేం కావాలనో గుర్తుపట్టేటోడు. మస్తు మాట్లాడు, సర్కార్కు సుక్కలు చూపించు అని బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటున్నారట. ఎందుకంటే ఇగో గిందుకు ఇటుకెళ్ళి అటు చూసినా, అటుకెళ్ళి ఇటు చూసినా, ఎటుకెళ్ళి ఎటు చూసినా కేసీఆర్ సార్ అయితే అగుపాడాడు. ఇవాళ కూడా అసెంబ్లీకి రాలే మరి. నిన్న గవర్నర్ మేడం స్పీచ్ ఇంటానికి రాలేదు, ఇవాళ చర్చకు కూడా రాలేదు. ఎవల పార్టీ ఆఫీసులలో కూకొని ఎన్ని మాట్లాడినా ఫేస్ టు ఫేస్ అడిగే ఛాన్స్ ఉండేది గీడనే నాయే. తెలంగాణ గురించి పూరాగా తెలిసినోడు, 4 ముచ్చట్లు ఎక్కువ ఎరుకున్నోడు, 10 ఏళ్ళు వెళ్ళినోడు. అసెంబ్లీకి వచ్చి సర్కార్కు సలహాలు ఇచ్చుడో, తప్పులుంటే ఎప్పుడో చేస్తాడేమో అనుకుంటే దుమ్మాల మీద దుమ్మాలు కొడుతున్నాడు. 80,000 పుస్తకాలు చదివిన అతి గొప్ప మేధావిని అని వారు ప్రస్తావిస్తుంటారు. కానీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాకపోవడం, ఆ కుర్చీ ఖాళీగా ఉండడం ఈ సభ యొక్క గౌరవానికి మంచిది కాదని చెప్పి తమరి ద్వారా ప్రతిపక్ష నాయకుడికి సూచన చేస్తున్నారు. మొన్నంటే 20 ఆపరేషన్ అయి రెస్టులు ఉండే, ఇప్పుడు పానం అల్కగా అయ్యింది. పోనీ ఇంట్లోకెళ్ళి బయటకు వస్తలేడా అంటే ఫామ్ హౌస్ కు పార్లమెంట్ మీటింగ్లు పెడుతున్నాడు, పార్టీ ఆఫీస్ కు వచ్చి స్పీచ్లు ఇస్తున్నాడు. ఇక ఇంట్లో జరిగే చర్చలకైతే లెక్కే లేదు. అసెంబ్లీ చాలా ఆరు ముంగటొచ్చి గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిపోయిండు. ఇక బడ్జెట్ మీటింగ్ లకు కూడా వస్తాడని అందరు అనుకున్నారు. ప్రజా సమస్యలు మాట్లాడే సభకు వస్తలేడు గాని మంగళవారం నాడు నల్గొండలో పార్టీ మీటింగ్ పెడుతున్నాడు పెద్ద సారు. పార్లమెంట్ ఎలక్షన్ లో పార్టీకి పతారం పెంచే కార్యంలో ఫుల్ బిజీలు ఉన్నాడు అన్నట్టు. ఇక రేపు అసెంబ్లీలో బడ్జెట్ పెడుతున్న సర్కారు. ఇది తింటానికన్నా వస్తాడో లేకుంటే దుమ్మా కొడతాడో చూడాలి.